ఒకటమ్మ మార్పులు చేర్పులు అన్నవి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు తప్పితే ఈరోజు సామాజిక న్యాయ కోణంలో మారుస్తున్నటువంటి మార్పులు తప్పితే మరి సర్వేల ఆధారంగా కూడా ఈరోజు ఆ గెలుపు కోసం 175కి 175 ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ముఖ్యమంత్రి గారు దానికోసమే ఈరోజు జగనన్న కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు తప్పితే ఎక్కడో వైఎస్ఆర్ పార్టీకి గ్రాఫ్ తగ్గిందనో ఇంకోటనే అయితే కాదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 175కి 175 గెలవాల్సిన దమ్ము ధైర్యమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆ అవకాశం ఇవ్వబోతున్నారు. రాజకీయాలంటే కొన్ని వస్తుంటాయి మామూలుగా, కొన్ని అవి మనకు తెలిసినవే, వాటికి మనం పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. బలమైన పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీ ఏదంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీనే. ప్రజా సంక్షేమ పాలన ఇది మనందరి ప్రభుత్వం నమ్మకం కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పి ఓన్ చేసుకొని ఈరోజు ఆ వర్గాల అభివృద్ధి కోసమే అభ్యున్నతి కోసమే పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మాటలు ముఖ్యమంత్రి కాదే జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు ఆచరణలో ఉంది. వాళ్ళని రమ్మంటున్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళని సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టామే, రండి మీరు ఎక్కడికి వస్తారు, ఎక్కడ కూర్చుందామో రండి, మరి మీరేం పెట్టారు చెప్పండి అని అడుగుతున్నాం వాళ్ళని. అవి చెప్పరు. వాళ్ళకి వాళ్ళ సంక్షేమం కావాలి. 2 ఎకరాల చంద్రబాబు నాయుడు ఈరోజు 6 లక్షల కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు? ఎంతమందిని మోసం చేస్తే, ఎన్నిసార్లు ఈ రాష్ట్రాన్ని ముంచితే, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచితే కదా ఇన్ని లక్షల కోట్లు సంపాదించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్నో స్కాముల్లో తప్పించుకొని ఈరోజు స్కిల్ స్కామ్లో కూడా మొన్న జైలుకి వెళ్ళాడే చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరు ఏంటి అనేది తెలుసు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కుటుంబం అంటేనే ప్రజల్ని అభిమానించి ప్రజలకు పనిచేసే కుటుంబంగా ఆ కుటుంబానికి మంచి పేరుంది, ఆ గౌరవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 2024లో ఎవరు ఎంతమంది ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఎంతమంది ఎంత గుంపుగా వచ్చినా సింగిల్గానే జగనన్న సింహంలాగానే గర్జిస్తాడు. ఖచ్చితంగా 2024లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముఖ్యంగా మహిళామ తల్లుల అండదండలు నిండుగా మెండుగా ఉన్నాయి జగనన్నకి.